మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మనకు ఈ రోజు నుంచి అంటే నిన్న తొలి ఏకాదశి, మన హిందువుల తొలి పర్వదినమైనటువంటి తొలి పండుగ అయినటువంటి ఏకాదశి పర్వదినం పూర్తయింది. అయితే ఈ రోజు నుంచి మనకు దక్షిణాయనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి సరిగ్గా సంక్రాంతి జనవరి 14వ తేదీ వరకు మనకు దక్షిణాయనం అనేటువంటిది, అంటే సంవత్సరంలో రెండు ఆయనాలు ఉంటాయి, ఒకటి దక్షిణాయనము, రెండు ఉత్తరాయణము. మళ్ళీ సంక్రాంతి నుంచి మళ్ళీ జూలై వరకు 6 నెలల కాలము ఉత్తరాయణం ఉంటుంది. అయితే చాలామంది ఏమంటారంటే ఈ ఉత్తరాయణము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సంక్రాంతి, మకర సంక్రాంతి అయితే ఉందో అప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు చాలా వెలుగుగా ఉంటాడు, వేడినిస్తాడు, వెలుగునిస్తాడు. సంక్రాంతి చాలా విశేషమైనది. అప్పటి నుంచి ఉత్తరాయణ కాలం చాలా విశేషమైనటువంటిది అని అంటారు. అంటే ఉత్తరాయణ కాలమే మంచిదని అందరు అంటారు. కానీ మనకు అంటే దక్షిణాయనం అనేటువంటిది ఒక మంచిది కాదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం చాలా మంచిది అనేటువంటిది ఎందుకు అనేటువంటిది మన పూజ గురుదేవులు చాగంటి గారి పాదపద్మాలకు నమస్కరించి వారు గుర్తు చేసిన విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ దక్షిణాయనములోనే చాలా విశేషమైనటువంటి వ్రతాలు, నోములు, పండుగలు మనకు అంటే భగవంతుణ్ణి ఆరాధించేటువంటి అన్ని కార్యక్రమాలు, పండుగలు, ఉత్సవాలన్నీ కూడా జాతరలు ఎక్కువ శాతము ఈ దక్షిణాయనంలోనే ఈ 6 నెలల పాటు అవుతాయనేటువంటిది. అంటే నిన్న తొలి ఏకాదశి కాగానే మనకు రేపు ఆషాఢ మాసంలో 21వ తేదీ నాడు మరి రెండవ విశేషమైనటువంటి పండుగ వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ. మన గురువులను పూజించేటువంటి వ్యాస భగవానుడి యొక్క జయంతి అనేటువంటిది రెండవది వస్తుంది. అంటే అదొక విశేషమైనటువంటి దేశం అంతటా కూడా గురువులను పూజించేటువంటి ఒక విశేషమైనటువంటి పండుగ మనం జరుపుకుంటాం. ఆ తర్వాత మరి ఈ శ్రావణ మాసం లోపల ముఖ్యంగా విశేషంగా అందరూ జరుపుకునేటువంటిది ఏంటంటే వరలక్ష్మి వ్రతము. ప్రతి శ్రావణ శుక్రవారం లోపల, శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారంలో కూడా వరలక్ష్మి వ్రతాలు విశేషంగా జరుపుకోవడం అనేటువంటి, అంటే ఈ విధంగా గురువులను పూజించేటువంటి సాంప్రదాయం, అది ఒక భక్తి ఆధ్యాత్మిక భావంలో ఉండడం అనేటువంటిది మాసంలో చూడండి ఈ 6 నెలల పాటు. అదేవిధంగా వరలక్ష్మి వ్రతము ప్రతి శుక్రవారం మహిళలందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేయడము, అంటే అందరూ కూడా ఈ యొక్క ధార్మిక భావంలో ఉండడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకు శ్రావణ మాసంలో రెండవ విశేషమైనటువంటి పండుగ మన యొక్క శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుని యొక్క జయంతి, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది చూడండి. ఆ విధంగా ఆ యొక్క చిన్ని కృష్ణుని యొక్క జయంతిని జరుపుకుంటాం. అట్లాగే తర్వాత శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఇంకొక పండుగ ఏంటంటే మన వ్యవసాయానికి వెన్నెముక అయినటువంటి మరి పొలాల అమావాస్య అనేటువంటి పండుగ జరుపుకుంటాం. అంటే పొలాల అమావాస్య నాడు మనము పశువులను, మన వ్యవసాయానికి వెన్నెముక అయినటువంటి, దేశానికి వెన్నెముక అయినటువంటి, రైతుకు వెన్నెదునుగా ఉన్నటువంటి పశువులందరినీ కూడా మరి ఆవులను, ఆవు సంతతి అయినటువంటి ఎడ్లను అన్నిటినీ కూడా పూజించేటువంటి పండుగ మరి ఎడ్ల పొలాల అమావాస్యగా మనం చేసుకుంటాం. అదేవిధంగా భాద్రపద మాసంలో మనందరికీ తెలుసు మరి గణేష్ నవరాత్రుడు, వినాయక చవితి దేశ విదేశాల్లో కూడా విశేషంగా జరుపుకునేటువంటి పండుగ మరి వినాయక చవితి. ఆ విధంగా 9 రాత్రులు కూడా మరి విశేషంగా ఎంత వైభవోపేతంగా మనము గణేశుని యొక్క ఆరాధనలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అట్లా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన. తర్వాత మనకు భాద్రపద మాసంలో మరి వినాయక చవితి కాగానే, మరి గణేష్ నిమజ్జనం కాగానే తెల్లవారి నుంచి మనకు మహాలయ పక్షం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే ఈ 15 రోజుల పాటు మన పితరులను, మన పూర్వీకులను, మన తాత ముత్తాతలను, మన అందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఆ 15 రోజులు పితృపక్షాలు అనేవి జరుపుకుంటాం. చివరి రోజు మరి మహాలయ అమావాస్య, అంటే మనకు ఆ విశేషమైనటువంటి మన పితరులను పూజించేటువంటి పండుగ విశేషంగా ప్రతి ఇంట్లో కూడా జరుపుకుంటాం. ఆ విధంగా ఒక ఆధ్యాత్మిక భావన చూడండి. అట్లాగే మనకు ఆశ్వయుజ మాసంలో మనము 9 రోజులు కూడా అమ్మవారి యొక్క మరి ఆరాధన లోపల, అమ్మవారి యొక్క దుర్గా నవరాత్రులు మరి దేశ విదేశాల లోపల కూడా, అంటే అమ్మవారిని పూజించడం అనేటువంటిది ఒక ధార్మిక భావంలో ఉంటాం. అట్లాగే తర్వాత మనకు దీపావళి పండుగ వస్తుంది. అంటే నరక చతుర్దశి దీపావళి పండుగ దేశ విదేశాల్లో విశేషంగా జరుపుకునేటువంటి మరొక పండుగ, లక్ష్మీ పూజలు చేయడం అనేటువంటిది. తర్వాత తెల్లవారి భగిని అస్తభోజనం, మన చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేయడం అనేటువంటి, అంటే ఇవన్నీ కూడా విశేషంగా పండుగలు ఎట్లా వస్తున్నాయో చూడండి. అట్లాగే తర్వాత కార్తీక మాసం లోపల మనకు తెలుసు కార్తీక పూర్ణిమ అనేటువంటిది చాలా విశేషమైనటువంటి, కార్తీక పూర్ణిమ నాడు మరి అమృతం కురుస్తుందని మనకు నానుడి ఉంది. కాబట్టి కార్తీక పూర్ణిమ విశేషమైనటువంటి కేదార గౌరీ వ్రతం అనేటువంటిది, జాతరలు, ఉత్సవాలు
రకరకాల కార్యక్రమాలు ఈ కార్తీక పౌర్ణమి లోపల చేయడం జరుగుతుంది. కార్తీక మాసం అంతా కూడా మరి ఆ యొక్క శివుని యొక్క ఆరాధన లోపల ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే మరి మార్గశిర మాసం లోపల మరి గీతా జయంతి అంటే ఆ యొక్క భగవద్గీత యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇట్లా మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఈ రోజు నుంచి మనకు సంక్రాంతి వరకు కూడా మనకు జనవరి 14 వరకు 6 నెలల కాలం ఇంచుమించు అన్ని రోజులు కూడా ఆ భగవంతుని యొక్క ఆరాధన లోపల, అమ్మవారి ఆధారం లోపల, భక్తి భావంలో, ఆధ్యాత్మిక భావంలో ఉండడం వల్ల ఏంటంటే మా ఆరోగ్యానికి ఆరోగ్యము, భక్తికి భక్తి, ముక్తికి ముక్తి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ దక్షిణాయనం మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని మనం అందరం కూడా దూరం పెట్టి ఆ భగవంతుని యొక్క ఆరాధన లోపల, అమ్మవారి ఆరాధన లోపల ఒక ఆధ్యాత్మిక భావం లోపల ఉండడానికి ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.